ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం కాబట్టి మనందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకొని ప్రభువుని ఆరాధిద్దాం. మన రెండు చేతులు కూడా పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని వైపు చాపి మహోన్నతుడైనటువంటి ఆ దేవాది దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని, ఆయన ప్రసన్నత మన మీద ఉన్నదని, ఆయన ప్రత్యక్షత ఖచ్చితంగా మనం కనుగొంటామని నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా నోరు తెరిచి ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అది ఎంత కఠినమైనదైనా దేవుడు విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి మన సమస్యలను, మన యొక్క ఆ పరిస్థితులను ఆయన ముందర పెట్టినప్పుడు ఆయన ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో ఆయన ఆరాధిద్దాం. మహోన్నతుడు మీకు స్తోత్రాలు. ఆయన విరిగినటువంటి రెల్లును విడువని దేవుడు, విరిగిన రెల్లును బలము కలిగిన ఆయుధముగా మార్చగలిగిన దేవుడు. ఆయన ఇనుప గడియల్లాంటి సమస్యలను, ఇత్తడి తలుపుల్లాంటి భయంకరమైన రోగాలను ఆయన విడగొట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు. స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండరు. చక్కటి స్వరాలు ఇచ్చాడు దేవుడు, చక్కటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, చక్కటి పరిస్థితిని ఇచ్చాడు దేవుడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, చక్కటి స్థలాన్ని ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. మీరు మా పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలయ్యా. మా ఏలినవాడా, మా యజమానుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఆకాశ మహాకాశములకు పైగా హెచ్చి ఉన్నవాడు నీవేనా తండ్రి. మహిమ ఘనత ప్రభావాలను వస్త్రముగా ధరించిన దేవుడు నీవేనయ్యా. పరిశుద్ధతనే నీకు నివాస స్థలముగా చేసుకున్నవాడు నీవేనా తండ్రి. మీకు వందనాలు. అతి పరిశుద్ధుడవు, మహాపరిశుద్ధుడవు నీవేనాయన. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు అయా. సూర్య చంద్ర నక్షత్ర అగాధ జలములు వాటిలో సంచరించి సమస్తమును కలుగజేసిన దేవుడవు నీవేనా తండ్రి. అయా సముద్రమునకు పొలిమేతను, దిక్కులకు ఎల్లలను నాయన చేసిన వాడు నీవేనాయన. మీకు వందనాలు అయా. రాజ్యములను నాయన స్థాపించువాడవు, రాజులను నియమించువాడవు, ప్రభుత్వము చేయువాడవు నీవేనాయన. అధికారులందరికి మించిన ఉన్నతాధికారికి నీవే, సర్వాధికారికి నీవే నాయన. మీకు వందనాలు అయ్యా. నీ మాట సెలవు లేనిదే ఏది జరగదు నా ప్రభు. మీకు వందనాలు. మహాజ్ఞానము కలిగిన దేవుడు, మహాపరాక్రమము కలిగిన దేవుడు, మహారౌద్రము కలిగిన దేవుడు అయ్యా. మీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు యుద్ధములు నేర్పించువాడవు నీవే నాయన. మా వేళ్లకు పోరాటములు నేర్పించువాడవు నీవే నా తండ్రి. మీకు వందనాలు. అన్య జనుల మధ్య మీ నామాన్ని గణపరచడం నేర్పించువాడవు నీవే నా తండ్రి. మీకు వందనాలు అయ్యా. పరిశుద్ధముగా జీవించుటకు నేర్పించువాడవు నీవే నా తండ్రి. మీకు వందనాలు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నాయన మాకు నేర్పించిన వాడవు నీవే నా తండ్రి. అయ్యా మా తల్లిదండ్రులు కూడా మాకు చెప్పలేదయ్యా, మా బంధుమిత్రులు మాకు చెప్పలేదయ్యా. అయ్యా మంచి బుద్ధులు నేర్పించిన వాడవు నీవే నా తండ్రి. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో నాయన సంతోషం ఉన్నది ప్రభా. అయ్యా తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. యేసయ్యా అని పిలవగానే పలికే దేవుడు నాయన. ప్రభువా అని మొరపెట్టగానే మా యొద్దకు వచ్చిన దేవుడు తండ్రి. అయ్యా మా ఆర్తనాదమును ఆలకించి నాయన అపవాది చెర నుండి మమ్మల్ని విడిపించిన వాడవు నీవే ప్రభువా. అయ్యా నీ ప్రేమ అంతటితోటి ఆగలేదు కానీ ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా నిన్నే ఆరాధిస్తామయ్యా. మా జీవిత కాలం అంతా నిన్నే పూజిస్తామయ్యా. అయ్యా మరణ పడక మీద మేము ఉన్నప్పటికీ కూడా మీ నామాన్ని ఘనపరుస్తాము నా తండ్రి. మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు. నిన్ను తప్ప వేరెవ్వరిని మేము నాయన కొలవలేము, ఆరాధించలేమయ్యా. ఎందుకంటే మా ఆరాధనకు యోగ్యుడవు నీవే నాయన. మా తల్లివి నీవు, మా తండ్రివి నీవు, మా మంచి స్నేహితుడవు, మా మంచి బంధువుడవు నాయన. మమ్మల్ని అర్థం చేసుకునే గొప్ప తండ్రివి నీవే నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే
కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా. ప్రతి ఒక్కరూ క్షమగానే పలికే దేవుడే, మన మధ్యలో ఉన్న దేవుడే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా. చెప్తాం బిగ్గరగా. అవును యేసయ్యా, నీవే మా అండ. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా
అయ్యా నిలువ నీడలేని చోటు నాయన తండ్రి నీవు బండని చీల్చి మధుర జలాలను ప్రవహింపజేశావు. అయ్యా తండ్రి ఆ యొక్క భయంకరమైన ఎడారులో నాయన తండ్రి మేఘస్తంభంగా నీ ప్రజల మీద ఉండి నాయన వారికి నీడను అనుగ్రహించావయ్యా. మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అరణ్య యాత్రలో మా దాగు చోటుకు నీవే, ఎండిన ఎడారుల్లో మా నీటి ఊటకు నీవే నా ప్రభా. మీకు వందనాలు. నీకంటే క్షేమాధారం ఏది ఈ లోకంలో మాకు లేదయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. నీ చేతి భోజనము చేత మేము అందరము నాయన బలము నొందుతున్నామయ్యా. అయ్యా నీ వాక్యపు ఆహారము చేత మేము అందరము తృప్తి నొందుతున్నామయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. ఒక్క పూట పస్తుంచలేదు ప్రభువా, పుట్టింది మొదలుకొని ఈ క్షణం వరకు అయ్యా. మంచి నాయన ఆహార పదార్థాలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు. మంచి వస్త్రాలను ఇచ్చి నాయన మమ్మల్ని సంతోషపరుస్తున్నావయ్యా. మా జీవకు నాయన తండ్రి సంతృప్తిని అనుగ్రహిస్తున్నావు. మా ఆత్మలకు కూడా నాయన నీవు నాయన రక్షణ కలుగు చేస్తావు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి ప్రభు. అయ్యా నీ వంటి దేవుడు ఎవరున్నారు నాన్న? నీలాంటి వాళ్ళు ఎవరున్నారు ప్రభు? ఏది ఆశించకుండా ప్రేమించావు ప్రభు. మా నుంచి ఏది కోరలేదు నాయన. మీకు వందనాలు. పరిశుద్ధుడా, ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మేము ఎంతో భాగ్యవంతులు ప్రభు. మా వంటి భాగ్యవంతులు ఎవ్వరూ లేరు నాయన. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మా మధ్య మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎల్లవేళలా మీకు అనుదృష్టి మా మీద ఉంచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఈ సమయంలో తండ్రి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే అయ్యా వినాలని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాం ప్రభు. అయ్యా మీరు మాట్లాడితే ఎంతో బాగుంటుంది తండ్రి. నీ మాటలు వింటూ అలాగా పరవశించుకోవాలనిపిస్తుంది ప్రభు. అందరితో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని గద్దించండి, హెచ్చరించండి, మంచి మార్గంలో నడిపించండి ప్రభు. నీ కృప చేత బలపరచండి నాయన. నీ బిడ్డను అభిషేకించి ఆత్మతో నింపి అయ్యా మంచి నాయన శ్రేష్టమైన జ్ఞానముతో నింపి నాయన మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ అయ్యా మేము చేసినటువంటి ఆరాధన నాయన మీరు అంగీకరించమని అయ్యా మీ సన్నిధికి నాయన చేర్చుకోమని ప్రార్థిస్తూ యేసయ్య పేరిట నాయన ఈ చిన్న ఆరాధన మీ పాదాల చేత సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.